హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను ఒక 80 ఇంపార్టెంట్ ఇంగ్లీష్ వెకాబులరీ డిస్కస్ చేస్తాను. సో ఈ వెకాబులరీ టఫ్ అడ్వాన్స్డ్ కానే కాదు, ఎవ్రీడే వెకాబులరీ. కానీ మీకు కనుక ఈ 80 వర్డ్స్ కనుక మీకు తెలిస్తే నిజంగా చెప్తున్నానండి, యోర్ ఇంగ్లీష్ ఈజ్ ఎక్సలెంట్. ఓకే, మీ ఇంగ్లీష్ ఎక్సలెంట్ అని అర్థము ఈ వర్డ్స్ అన్ని కనుక మీకు తెలిస్తే. మీకు ఎన్ని వర్డ్స్ తెలుసో మీరు కింద కామెంట్స్లో రాయండి. ఓకే, వితౌట్ వేస్టింగ్ అవర్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్, రస్టీ. రస్టీ అంటే తుప్పు పట్టడం అంటాం కదా తెలుగులో. దట్ ఈస్ దిస్ వర్డ్. ఓకే, కవర్డ్ విత్ రస్ట్. ద రస్టీ గేట్ మేడ్ అ లౌడ్ నాయిస్. ఓకే, తుప్పు పట్టిన గేట్ పెద్ద శబ్దం చేస్తుంది. ఇఫ్ మన గేట్స్ కి కనుక గ్రీజ్ అనేది లేకుంటే తుప్పు పట్టింది అంటాం కదా. సో దట్ ఈస్ కాల్డ్ as రస్ట్. ఓకే, రస్టీ. ద రస్టీ గేట్ మేడ్ అ లౌడ్ సౌండ్. ఓకే, నౌ ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. నెక్స్ట్ వన్, ట్యాంగిల్డ్. ట్యాంగిల్డ్ అంటే చిక్కు పట్టడం. వెంట్రుకలు చిక్కుబడుతూ ఉంటాయి, మన వైర్స్ చిక్కుబడి ఉంటాయి, వైర్స్ ట్యాంగిల్ అయిపోతూ ఉంటాయి. అండ్ మన చార్జర్స్, ఇయర్ ఫోన్స్ వి యూజువలీ లుక్ రైట్, మనకు తెలుసు చిక్కుబడుతూ ఉంటాయి అని. సో దాన్ని ట్యాంగిల్డ్ అంటాం. ట్విస్టెడ్ టుగెదర్. Her hair became tangled in the wind. Tangled అనే మూవీ కూడా ఉంది, కార్టూన్ మూవీ. యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఓకే, గాలిలో ఆమె జుట్టు చిక్కుకుంది. ఓకే, her hair became tangled in the wind. ఓకే, tangled అంటే twisted together. అండ్ మన ఆడియో బుక్స్ ఓకే సేల్ అవుతున్నాయి. చాలా మంది రిటర్న్ అనుకుంటున్నారు, రిటర్న్ పర్పస్ కి ఏమో అనుకుంటున్నారు. లేదండి, ఏంటంటే స్పోకెన్ ఇంగ్లీష్ కి, అంటే మనం ఒక వ్యక్తి దగ్గర కాన్ఫిడెంట్ గా ఫ్లూయెంట్ గా ఎలా మాట్లాడేది అనేది ఆ 21 days లో నేను కంప్లీట్ గా చెప్తానన్నమాట. సో మీరు అది పర్చేస్ చేసి రెగ్యులర్ గా 21 days మీరు కన్సిస్టెంట్ గా నేను చెప్పే యాక్టివిటీస్ అన్ని చేస్తే యువర్ ఇంగ్లీష్ లిటరలీ చేంజెస్. మొత్తం మారిపోతుంది, మీ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవుతుంది, మీ ఫ్లూయెన్సీ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, అన్ని మారిపోతాయి. సో యాక్టివిటీస్ అన్ని ఖచ్చితంగా చేయండి కొనుక్కున్న వాళ్ళందరూ. ఇంకా మీకు ఎవరికైనా కావాలంటే పైన స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు వాట్సాప్లో పంపించండి, ఐ వాంట్ దిస్ ఆడియో బుక్ అని, లేకపోతే కాల్ అన్నా చేయండి. ఓకే, అండ్ వి విల్ సెండ్ ఇట్ విత్ ఇన్ సెకండ్స్ లో పంపిస్తాం. ద ప్రైస్ ఇస్ జస్ట్ $7.99. ఓకే, నెక్స్ట్ మెస్సీ. ఓకే, మీరు వినే ఉంటారు, అన్టైడీ. మెస్సీ అంటే అన్టైడీ. హర్ రూమ్ ఈజ్ ఆల్వేస్ మెస్సీ. చెత్తగా ఉండడం. ఓకే, ఆర్డర్ లో లేకపోవడం, దాన్ని మనం అన్టైడీ అంటాం అనమాట. ఓకే, మెస్సీ అంటాం అనమాట. అతని గది ఎప్పుడు అస్తవ్యస్తంగా ఉంటుంది. హిస్ రూమ్ ఈజ్ ఆల్వేస్ మెస్సీ. ఓకే, నెక్స్ట్. ఓకే, ఫ్రాజిల్. ఇది ఫ్రాజిల్ అని అమెరికన్స్ ప్రొనౌన్స్ చేస్తారు. అకార్డింగ్ టు బ్రిటిషర్స్ అండ్ ఇండియన్ ఇంగ్లీష్ ఫ్రెజైల్ అంటాం అనమాట. బోత్ ఆర్ కరెక్ట్. ఓకే, డోంట్ గెట్ అఫెండెడ్, నేను రెండు చెప్తున్నాను. అమెరికన్స్ ఫ్రాజిల్ అంటారు, ఇండియన్స్ అండ్ బ్రిటిషర్స్ ఫ్రాజైల్ అంటారు. ఓకే, బేసికలీ ఫ్రాజిల్ అంటే ఈజీలీ బ్రోకెన్. మనము ఏదైనా గాజు వస్తువు కొనుక్కున్నప్పుడు వి యూజువల్లీ ఆ కార్డ్బోర్డ్ మీద రాస్తారనమాట, ఏమని, ఫ్రాజిల్ హ్యాండిల్ విత్ కేర్ అని, ఎఫ్ అని రాసి పెడతారు. సో దట్ ఈస్ దిస్. ఓకే, దిస్ గ్లాస్ వేస్ ఈజ్ వెరీ ఫ్రాజిల్. ఈ గాజు పాత్ర చాలా సులభంగా పగిలిపోతుంది. ఓకే, యూ కెన్ నోటీస్ ఇట్. ఎప్పుడన్నా మీరు గ్లాస్ వేర్ కొనుక్కున్నప్పుడు అక్కడ రాసి ఉంటుంది ఫ్రాజిల్, బీ కేర్ఫుల్ అని రాసి ఉంటుంది, హ్యాండిల్ విత్ కేర్ అని. ఓకే, నెక్స్ట్. స్టబన్, మొండిగా అంటాం కదా, చాలా మొండిది పిల్ల, లేకపోతే ఈ అబ్బాయి చాలా మొండి వ్యక్తి. ఓకే, అన్విల్లింగ్ టు చేంజ్, అస్సలు మారడం, వాళ్ళ మాటే మనం వినాలంటారు. సో దాట్ ఈస్ కాల్డ్ అ స్టబన్. మై బ్రదర్ ఇస్ టూ స్టబన్ టు లిసన్. మా తమ్ముడు వినడానికి చాలా మొండిగా ఉంటాడు. ఓకే, మై బ్రదర్ ఇస్ టూ స్టబన్ టు లిసన్. నెక్స్ట్, awkward, uncomfortable. Okay, awkward situation. I faced an awkward situation at my office అంటూ ఉంటాం కదా, అంటే ఏంటి, అసౌకర్యంగా కనిపించడం. ఓకే, ఒక awkward situation. ఓకే, I felt awkward in the meeting. సమావేశంలో నాకు అసౌకర్యంగా అనిపించింది. awkward అంటే uncomfortable. ఓకే, నెక్స్ట్. fierce, aggressive and strong. Okay, the fierce dog scared everyone. అంటే fierce అంటే ఏంటంటే క్రూరమైన అని అర్థం. ఓకే, క్రూరమైన, కుక్కలు చాలా క్రూరంగా ఉంటాయి. the dog is so fierce అంట కదా, ఆ క్రూరమైన కుక్క అందరినీ భయపడుతుంది. the fierce dog scared everyone. Okay, FIERCE, fierce. Okay, next.
gloomy, he's always gloomy, the weather is gloomy అంటూ ఉంటాం. ఓకే, you might have heard all these words. ఇప్పుడు మీరు ఏమైనా ఒక వ్లాగ్స్ చూస్తున్నప్పుడు, అమెరికన్ వ్లాగ్స్ కానీ సమ్ బ్రిటిష్ యాక్సెంట్ లో ఉన్న వ్లాగ్స్ కానీ చూస్తే మీరు గ్లూమీ, గ్రంపీ అంటూ ఉంటారు అనమాట. సో దట్ ఈస్ ద వర్డ్. గ్లూమీ అంటే సాడ్ అండ్ డార్క్. ద వెదర్ లుక్స్ గ్లూమీ టుడే. ఈ రోజు వాతావరణం మబ్బుగా ఉంది. ఎలిగెంట్. ఓకే, ఈ డ్రెస్ చాలా ఎలిగెంట్ గా ఉంది మీకు. the neck piece is so elegant అంటాం. మీ సూట్ చాలా ఎలిగెంట్ గా ఉంది అంటాం. సో గ్రేస్ఫుల్ అండ్ స్టైలిష్ గా ఉంది అని అర్థం. ఓకే, షీ వోర్ అండ్ ఎలిగెంట్ డ్రెస్. ఆమె అందమైన స్టైలిష్ డ్రెస్ వేసుకుంది. ఓకే, నెక్స్ట్ క్రాంప్డ్ అంటే స్మాల్ అండ్ క్రౌడెడ్. అంటే ఏంటంటే ఇరుకుగా. క్రాంప్డ్ అంటే ద వాష్రూమ్ ఇస్ సో క్రాంప్డ్. her room is so cramped. This house is so cramped అంటాం. అంటే చాలా ఇరుకుగా, చిన్నగా ఉందని అర్థం. We stayed in a cramped room. మేము ఇరుకైన గదిలో ఉన్నాము. We stayed in a cramped room. Next, shabby, old and poor condition. Okay, this is completely an American word. Okay, shabby. He wore shabby clothes. అతను పాతబడిన బట్టలు వేసుకున్నాడు. అంటే పాతగా అయిపోయిందని మనం షాబీ అంటాం. ఓల్డ్ కూడా కరెక్టే, షాబీ కూడా కరెక్టే. బట్ ఇఫ్ యు నో దిస్ వర్డ్, ఐఎమ్ టెలింగ్ యూ రైట్, యువర్ ఇంగ్లీష్ ఈస్ రియలీ ఎక్సలెంట్. నెక్స్ట్, massive, extremely large. Massive అంటే చాలా పెద్దది. Extremely large. They built a massive building. Basically చాలా పెద్ద స్ట్రక్చర్స్ కానీ బిల్డింగ్స్ కానీ చూసినప్పుడు మనం massive అనే వర్డ్ యూజ్ చేస్తాం. ఓకే, వారు ఒక భారీ భవనం నిర్మించారు. They built a massive building. ఓకే, నెక్స్ట్, modernize. Modernize అంటే updated. Okay, the school was modernized recently. The school was modernized recently. ఆ పాఠశాల ఇటీవల ఆధునీకరించబడింది. ఓకే, నెక్స్ట్, curious, eager to know. Okay, he's so curious about his work. She's so curious about her results. Okay, అంటే ఏంటి, చాలా ఆసక్తితో చూస్తున్నామని అర్థం. ఓకే, క్యూరియస్ అంటే ఈగర్ టు నో. ఆ పిల్లవాడు అంతరిక్షం గురించి తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉన్నాడు. ద చైల్డ్ వాస్ క్యూరియస్ అబౌట్ ద స్పేస్. అంతరిక్షం అంటే స్పేస్. ఓకే, నెక్స్ట్, ఏన్షియంట్, వెరీ ఓల్డ్. దిస్ టెంపుల్ ఈస్ ఏన్షియంట్. చాలా పాతది అంటాం కదా, పురాతనమైనది అంటాం. సో దాట్ ఈస్ కాల్డ్ as ancient. The temple is ancient. All these buildings are very ancient buildings అంట, పాతకాలపు బిల్డింగ్స్ ని. ఓకే, ఆ దేవాలయం చాలా పురాతనమైనది అని అర్థం. నెక్స్ట్, cautious. Cautious, be careful, be cautious. ఓకే, మీరు ఎక్కడైనా హైవేస్ కానీ ఏదైనా హిల్ స్టేషన్స్ కానీ హైవేలో వెళ్తున్నప్పుడు cautious, be cautious అని రాస్తుంటారు. సో దట్ ఈస్ దిస్. ఓకే, జాగ్రత్త అని అర్థం. be cautious while driving. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఓకే, నెక్స్ట్, reckless, careless about danger. reckless అంటే అస్సలు ఏమంటాం, నిర్లక్ష్యం, అజాగ్రత్తని reckless అంటాం. he made a reckless decision. అతను అజాగ్రత్తగా ఒక నిర్ణయం తీసుకున్నాడు. He made a reckless decision. Next, reliable, trustworthy. ఇతన్ని నమ్మదగినవాడు, నమ్మొచ్చు ఇతన్ని అంటాం కదా. She is a reliable friend. ఆమె నమ్మదగిన స్నేహితురాలు. He is a reliable doctor. చాలా నమ్మదగిన డాక్టర్. ఓకే, trustworthy, నమ్మొచ్చు ఈ వ్యక్తుల్ని అనే వాళ్ళని మనం reliable అంటాం. ఓకే, నెక్స్ట్, timid, shy and fearful. The timid boy avoided speaking. అంటే timid అంటే సిగ్గుపడే వాళ్ళు. ఓకే, బయటికి త్వరగా రారు వాళ్ళని. ఓకే, ఆ భయపడే అబ్బాయి మాట్లాడడానికి తప్పించుకున్నాడు. ఓకే, timid అంటే భయపడుతుంటారు, షైగా ఫీల్ అవుతుంటారు, వాళ్ళని మనం timid అంటాం. ఓకే, నెక్స్ట్, arrogant, overly proud. arrogant అంటే ఓవర్లీ ప్రౌడ్. అబ్బాయి ఈమె బిహేవియర్ చాలా arrogant గా ఉంది అంటాం. ఓకే, షీఈస్ అన్ arrogant woman అంటాం. సో అది ఎక్కువగా ఓవర్ గా చేస్తారు కదా, ఇంత గర్వం, పొగరు. సో దట్ ఈస్ దిస్ వర్డ్. ఓకే, arrogant. ఓకే, he sounds arrogant sometime. అతను కొన్నిసార్లు అహంకారంగా మాట్లాడాడు. అతను he sounds arrogant sometimes. Next, cheerful, happy and positive. She is always cheerful at work. ఆమె పనిలో ఎప్పుడు ఉత్సాహంగా ఉంటుంది. cheerful అంటే చాలా సంతోషకరమైన వ్యక్తి అని అర్థం. నెక్స్ట్, miserable. ఓకే, extremely unhappy.
ఓకే హీ ఫెల్ట్ మిజరబుల్ ఆఫ్టర్ లూజింగ్ ద మ్యాచ్ అంటే చాలా సాడ్ గా ఫీల్ అవ్వడం, ఏదైనా పోగొట్టుకున్నప్పుడు చాలా బాధాకరంగా ఉంటాం కదా, బాధాకరం ని మనం మిజరబుల్ అంటాం అనమాట. మ్యాచ్ ఓడిపోయిన తరువాత అతను చాలా బాధపడ్డాడు. ఓకే ఓకే హీ ఫెల్ట్ మిజరబుల్ ఆఫ్టర్ లూజింగ్ ద మ్యాచ్. నెక్స్ట్ delighted, very pleased. I'm delighted to hear the news. Okay, delighted. She's very delighted to hear the news అంటుంటాం. ఓకే అంటే ఏంటి, చాలా సంతోషంగా వెయిట్ చేస్తుంది. ఓకే ఆ వార్త విని నేను చాలా సంతోషించాను. వెరీ ప్లీజ్డ్. ఓకే డిలైటెడ్ అంటే వెరీ ప్లీజ్డ్, చాలా సంతోషించాను అని అర్థం. నెక్స్ట్ ఎగ్జాస్టెడ్, వెరీ టైర్డ్, ఎక్స్ట్రీమ్లీ టైర్డ్, చాలా అలసిపోయాను అన్నప్పుడు మీరు వర్డ్ ఎగ్జాస్టెడ్ యూజ్ చేయొచ్చు. దే వర్ ఎగ్జాస్టెడ్ ఆఫ్టర్ ద ట్రిప్, ప్రయాణం తరువాత వారు చాలా అలసిపోయారు. ఓకే దే వర్ ఎగ్జాస్టెడ్ ఆఫ్టర్ ద ట్రిప్. నెక్స్ట్ ఫ్లెక్సిబుల్, ఈజీ టు బెండ్ ఆర్ చేంజ్. అవర్ మేనేజర్ ఇస్ ఫ్లెక్సిబుల్ విత్ టైమింగ్స్. మా మేనేజర్ సమయాల విషయంలో సౌకర్యంగా ఉంటాడు. Okay, our manager is flexible with timings. Okay, next rigid, stiff and strict. Okay, rigid ante ఖచ్చితంగా కఠినంగా, he's a rigid person, she's a rigid woman అంటే కఠినమైన మనిషి, కఠినమైన వ్యక్తి. Okay, stiff and strict. The rules are too rigid here. ఇక్కడ నియమాలు చాలా కఠినంగా ఉన్నాయి. Next spacious, have a lot of space. స్పేషియస్ అంటే వాళ్ళ ఇల్లు చాలా విశాలంగా ఉందంటే అది స్పేషియస్ అని అర్థం. విశాలంగా ఉంది అంటే స్పేషియస్. దే న్యూ హౌస్ ఇస్ స్పేషియస్, వాళ్ళ కొత్త ఇల్లు విశాలంగా ఉంది. నెక్స్ట్ నారో, నాట్ వైడ్. నారో అంటే చిన్నగా ఉండడం అని అర్థం. ఓకే వి వాక్ త్రూ ఏ నారో గేట్. ఓకే చాలా సన్నగా ఉండేదాన్ని నారో వే అంటాం అనమాట. మేము ఇరుకైన వీధిలో నడిచాము. వి వాక్ త్రూ అ నారో గేట్. నెక్స్ట్ క్రౌడెడ్. ఓకే ఫుల్ ఆఫ్ పీపుల్. క్రౌడెడ్ అంటే చాలా చాలా మంది ఉన్నప్పుడు. ద బస్ స్టాప్ ఇస్ సో క్రౌడెడ్, దిస్ షాప్ ఇస్ సో క్రౌడెడ్. ఓకే ద కాలేజ్ ఇస్ సో క్రౌడెడ్ అని అర్థం. చాలా గుంపులు గుంపులుగా ఉన్నారు జనాలు అన్నప్పుడు మనం క్రౌడెడ్ అంటాం. ఓకే బస్సు జనంతో నిండిపోయింది. ద బస్ వాస్ క్రౌడెడ్. నెక్స్ట్ ఐసోలేటెడ్, మీరు వినే ఉంటారు కోవిడ్ టైంలో. ఓకే వాళ్ళు ఐసోలేషన్ వార్డ్ లో ఉన్నారు. ఓకే దే ఆర్ ఐసోలేటెడ్ అంటాం. ఓకే సెపరేటెడ్ ఫ్రమ్ అదర్స్ అంటే అందరి మధ్యలో నుంచి సపరేట్ గా చేసినప్పుడు మనం వాళ్ళని ఐసోలేటెడ్ అంటాం అనమాట. దే ఆర్ ఐసోలేటెడ్ అంటాం. ఓకే హీ ఫెల్ట్ ఐసోలేటెడ్ ఇన్ ద న్యూ సిటీ. కొత్త నగరంలో అతనికి ఒంటరితనం అనిపించింది. నెక్స్ట్ ఆబ్వియస్. ఓకే ఈజీ టు నోటీస్. ఆబ్వియస్ అంటే ఈజీ టు నోటీస్. His mistake was obvious. అతని తప్పు స్పష్టంగా కనిపించింది. నెక్స్ట్ complicated, difficult to understand. Okay this chemistry problem is so complicated. Okay దాన్ని చాలా కష్టమైన దాన్ని మనం complicated అంటాం. This lesson is complicated. ఈ పాఠం క్లిష్టంగా ఉంది. నెక్స్ట్ జనరస్, విల్లింగ్ టు గివ్. జనరస్ అంటే అందరికీ దాన ధర్మాలు చేస్తుంటారు, హెల్ప్ చేస్తుంటారు, ఎవరినైనా హెల్ప్ చేస్తుంటారు చూడండి, వాళ్ళని మనం జనరస్ అంటాం అనమాట. మై అంకుల్ ఈజ్ జనరస్ టు ఎవ్రీ వన్. మా మామయ్య అందరికీ ఉదారంగా ఉంటాడు, అందరికీ సహాయంగా ఉంటాడు అని అనొచ్చు. నెక్స్ట్ డిసెప్టివ్, మిస్లీడింగ్, చీటింగ్, మోసం చేసే వాళ్ళని మనం షీఈస్ డిసెప్టివ్ విమెన్ అనొచ్చు అనమాట. ఓకే డిసెప్టివ్ అంటే మోసకారి, మోసం చేసే వాళ్ళని డిసెప్టివ్ అంట. ద అడ్వర్టైజ్మెంట్ వాస్ డిసెప్టివ్. ఆ ప్రకటన మోసపూరితంగా ఉంది. ద అడ్వర్టైజ్మెంట్ వాస్ డిసెప్టివ్. నెక్స్ట్ క్రియేటివ్, ఫుల్ ఆఫ్ న్యూ ఐడియాస్. ఓకే ఆమె సృజనాత్మక డిజైనర్స్ అంటే బాగా కొత్త ఐడియాస్ ఉంటాయి కదా, వాళ్ళని మనం క్రియేటివ్ అంటాం అనమాట. షీఈస్ ఎ క్రియేటివ్ డిజైనర్. ఓకే నెక్స్ట్ రఫ్, అన్ఈవెన్. ద వాల్ ఫెల్ట్ రఫ్. ఆ గోడ గరుకుగా ఉంది. రఫ్ అంటే అన్ఈవెన్. ఓకే నెక్స్ట్ స్లిప్పరీ, ఈజీ టు స్లిప్. అదేమో రఫ్, ఇదేమో స్లిప్పరీ అంటే జారుతూ ఉందని అర్థం. ద ఫ్లోర్ ఈజ్ స్లిప్పరీ ఆఫ్టర్ రెయిన్. వర్షం తర్వాత నేల జారుడుగా ఉంది. నెక్స్ట్ థానీ అంటే ముల్లులు, గుచ్చుకుంటుంది. థానీ ముల్లు ముల్లుగా. ఓకే ఫుల్ ఆఫ్ థార్న్స్ ఆర్ డిఫికల్టీస్. వి క్రాస్డ్ అ థానీ పాత్. మేము ముళ్ళతో ఉన్న దారిలో నడిచాము. వి క్రాస్డ్ అ థానీ పాత్. నెక్స్ట్ మడ్డీ. మడ్డీ అంటే కవర్డ్ విత్ మడ్. ఓకే
మట్టితో కూడుకుందనమాట. హిస్ షూస్ బికేమ్ మడీ. అతని చెప్పులు బురదతో నిండిపోయాయి. నెక్స్ట్ ఫేడెడ్. మన బట్టలు ఫేడ్ అయిపోయాయి అంటాం. ఓకే, కలర్ పోయినప్పుడు మనం ఫేడెడ్ అనే వర్డ్ యూస్ చేస్తాం. లెస్ బ్రైట్. ద కలర్ ఆఫ్ ద షర్ట్ ఫేడెడ్. ఆ చొక్కా రంగు మసక బారింది. ఓకే, నెక్స్ట్ wrinkled. ముడతలు వచ్చేయడాన్ని wrinkled అంటామంట. ఫుల్ ఆఫ్ ఫోల్స్. వి వోర్ అ wrinkled షర్ట్. షర్ట్ ని కూడా wrinkle అంటాం. ఫేస్ మీద wrinkles వచ్చినా ఫోల్డ్స్ వచ్చినా wrinkled అంటాం. అతను మడతలతో ఉన్న చొక్కా వేసుకున్నాడు. ఓకే, ఇఫ్ యువర్ షర్ట్ ఇస్ wrinkled, ప్లీజ్ ట్రై టు ఐరన్. డోంట్ వేర్ ఇట్ లైక్ దాట్. ఓకే, నెక్స్ట్ సాగి. టూ వెట్ అంటే తడిచిపోయింది అంటాం కదా, దాన్ని మనం సాగి అంటాం. ద బ్రెడ్ బికేమ్ సాగి. ఆ బ్రెడ్ చాలా తడిగా మారింది. ఓకే, నెక్స్ట్ క్రిస్పీ. Pleasantly crunchy. Crispy. The biscuits are crispy. The chips are crispy. The fries are crispy. The fries are crispy. ఆ ఫ్రైస్ కరకరలాడుతూ ఉన్నాయి. నెక్స్ట్ rotten. స్పాయిల్. ఏదన్నా ఫ్రూట్ కానీ వెజిటబుల్ కానీ మనము పాత పడిపోతుంది, పాడైపోయింది అంటాం కదా. ఫ్రూట్ వాజ్ రాటన్. ద వెజిటబుల్ వాజ్ రాటన్. ఆ పండు పాడైపోయింది. ఓకే, నెక్స్ట్ టెండర్. మనం అంటాం టెండర్ కోకోనట్ అంటే చాలా సాఫ్ట్ గా ఉంటుంది. మనం హార్డ్ కోకోనట్ తెలుసు, టెండర్ కోకోనట్ తెలుసు. టెండర్ గా ఉంటుంది, ఊరికనే విరిగిపోతుంది, వెరీ టేస్టీ. సో దట్ ఇస్ కాల్డ్ అలా విరిగిపోయేగా సాఫ్ట్ గా ఉన్న దాన్ని టెండర్ అంటాం. ద మీట్ ఈస్ టెండర్. ఆ మాంసం మృదువుగా ఉంది. ఓకే, నెక్స్ట్ బిటర్ అంటే చేదు. షార్ప్ టేస్ట్ ఆఫ్ ఫీలింగ్. ఓకే, ద మెడిసిన్ టేస్ట్ బిటర్. ఆ మందు చేదుగా ఉంది. బిటర్ గార్డ్ ఇస్ జనరలీ బిటర్, రైట్? సవర్. ఓకే, సోర్ కాదు, సవర్. యాసిడిక్ టేస్ట్. సవర్ అంటే పుల్లగా ఉండడం. దీస్ గ్రేప్స్ ఆర్ సవర్. ఆ ద్రాక్ష పళ్ళు పుల్లగా ఉన్నాయి. నెక్స్ట్ బ్లాండ్. లాకింగ్ ఫ్లేవర్. ఓకే, ద సూప్ టేస్ట్ బ్లాండ్ అంటే అసలు ఏ ఫ్లేవర్ లేని దాన్ని బ్లాండ్ అంటామంట. రుచి లేదంటాం కదా, దాన్ని బ్లాండ్ అంటాం. ఆ సూప్ రుచి లేకుండా ఉంది. నెక్స్ట్ కోజీ. వార్మ్ అండ్ కంఫర్టబుల్. ఓకే, కోజీ అంటే సౌకర్యంగా ఉంది, చాలా కంఫర్టబుల్ గా ఉన్నప్పుడు మనం కోజీ అంటాం అనమాట. ఈ గది సౌకర్యంగా ఉంది. దిస్ రూమ్ ఫీల్స్ కోజీ. నెక్స్ట్ చిల్లీ. స్లైట్లీ కోల్డ్. ద ఈవినింగ్ ఈజ్ చిల్లీ టుడే. ఈ రోజు సాయంత్రం చల్లగా ఉంది. ఓకే, నెక్స్ట్ హ్యూమిడ్. ఫుల్ ఆఫ్ మాయిశ్చర్. ద వెదర్ ఈస్ హ్యూమిడ్ నియర్ ద బీచ్. అంటే హ్యూమిడిటీ అంటుంటాం కదా, దాన్ని ఏంటంటే తేమ ఉండటం అనమాట అట్మాస్ఫియర్ లో. ఓకే, సముద్ర తీరానికి దగ్గరగా వాతావరణం తేమగా ఉంది, మాయిశ్చర్ గా ఉంటుంది. కానీ మాయిశ్చర్ ఉన్నా కానీ హాట్ గా ఉంటది అనమాట, మనం అసలు ఉండలేము ఏసీ లేకపోతే. నెక్స్ట్ బ్రీజీ. ప్లెజెంట్లీ విండీ. బ్రీజీ అంటే గాలులు వస్తూ ఉంటాయి కదా, దాన్ని మనం బ్రీజీ అంటాం. ఇట్ వాజ్ ఎ బ్రీజీ ఆఫ్టర్నూన్. అది గాలి వీసే మధ్యాహ్నం. ఓకే, నెక్స్ట్ ఫాగీ. ఫుల్ ఆఫ్ ఫాగ్. ఆ రోడ్ అంతా చాలా మంచుతో నిండుకుందంటే దట్ ఈస్ కాల్డ్ as fog and or else foggy. The road looked foggy. రోడ్ పొగ మంచుతో కనిపించింది. నెక్స్ట్ glowing. shining softly. Her face was glowing with happiness. ఆమె ముఖం ఆనందంతో మెరిసింది. Next dim. not bright. The light in the room was dim. గదిలో వెలుగు మసకగా ఉంది. dim అంటే not bright. sparkling. shining brightly. sparkling అంటే ఇట్లా మెరుస్తూ ఉండడాన్ని మనం sparkling అంటాం. The lake looked sparkling in sunlight. ఓకే, సూర్యకాంతితో సరస్సు మెరిసింది. ఓకే, నెక్స్ట్ tremendous అంటే extremely great. ఓకే, they achieved tremendous success. నేను అంటూ ఉంటాను, you can see tremendous improvement అంటే ఏంటి, ఎక్కువ చాలా మంచి సక్సెస్ అని అర్థం, ఎక్కువగా అని అర్థం. వారు అద్భుతమైన విజయాన్ని సాధించారు. నెక్స్ట్ tiny. very small. I saw a tiny insect. tiny అంటే చాలా చిన్నది, నేను ఒక చిన్న పురుగుని చూశాను. నెక్స్ట్ enormous. extremely large అని అర్థం. enormous అంటే extremely large, చాలా పెద్దది. the elephant is enormous. okay, the building is enormous. okay, ఆ ఏనుగు చాలా పెద్దది. నెక్స్ట్ rare. uncommon. this flower is rare. ఏదన్నా రేర్ చాలా ఇది చాలా అరుదైంది అంటాం కదా, సో దట్ ఇస్ దిస్. ఈ పువ్వు అరుదైనది.
అవుట్ స్టాండింగ్, ఎక్సెప్షనలీ గుడ్ అంటే చాలా బాగా ఆడారు అన్నప్పుడు మనం ఈ వర్డ్ యూస్ చేస్తాం. షీ గేవ్ అన్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్, ఆమె అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది, అద్భుతంగా ఉంది అన్నప్పుడు అవుట్ స్టాండింగ్ అంటాం అనమాట. నెక్స్ట్ యునీక్, వన్ ఆఫ్ అ కైండ్, హర్ ఐడియా వాజ్ యునీక్, ఆమె ఆలోచన ప్రత్యేకంగా ఉంది, ప్రత్యేకతని యునీక్ అంటాం. నెక్స్ట్ సెన్సిటివ్, easily affected. I'm a sensitive woman, she's a sensitive girl, he's a sensitive person. అంటే చాలా ఊరికేనే బాధపడుతూ ఉంటారు వాళ్ళని మనం సెన్సిటివ్ అంటాం. హీ ఈస్ సెన్సిటివ్ టు క్రిటిసిజం, అతను విమర్శకు సులభంగా బాధపడ్డాడు. ఓకే, నెక్స్ట్ హార్ష్, సివియర్ అండ్ అన్ప్లెజెంట్, ద టీచర్ యూస్డ్ హార్ష్ వర్డ్స్, ఆ గురువు కఠినమైన మాటలు ఉపయోగించాడు. ఓకే, హార్ష్ అంటే సివియర్ అండ్ అన్ప్లెజెంట్ అని అర్థం, అంటే కఠినంగా ఉంటారు కొంతమంది, మాటలు కఠినంగా ఉంటాయి, వాళ్ళు ఈజ్ సో హార్ష్, షీస్ సో హార్ష్ అని చెప్పచ్చు. నెక్స్ట్ నాయిజీ, మేకింగ్ అ లాట్ ఆఫ్ సౌండ్, ద క్లాస్ రూమ్ బికమ్స్ నాయిసీ, తరగతి గది శబ్దంగా మారింది, ఆ అరుస్తూ ఉన్నప్పుడు చాలా నాయిస్ చేస్తున్నారు వీళ్ళు, దే ఆర్ వెరీ నాయిసీ అనొచ్చు. నెక్స్ట్ సైలెంట్, కంప్లీట్లీ క్వైట్, ఎవ్రీవన్ స్టేడ్ సైలెంట్, సైలెంట్ అంటే నెమ్మదిగా నిశ్శబ్దంగా ఉండడం, అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు, ఎవ్రీవన్ స్టేడ్ సైలెంట్. నెక్స్ట్ ఎంప్టీ, హ్యావింగ్ నథింగ్ ఇన్సైడ్, అంటే ద బాటిల్ ఇస్ ఎంప్టీ, లోపల ఖాళీగా ఉన్నప్పుడు మనం ఎంప్టీ అంటాం, బాటిల్ ఎంప్టీగా ఉంది, రూమ్ ఎంప్టీగా ఉంది చెప్పచ్చు. ఓకే, బాటిల్ ఖాళీగా ఉంది, ద బాటిల్ ఇస్ ఎంప్టీ. నర్వస్ అంటే వరీడ్, టెన్షన్ పడుతూ ఉంటారు కదా, వాళ్ళని మనం నర్వస్ అంటాం. ఐ ఫెల్ట్ నర్వస్ బిఫోర్ ది ఇంటర్వ్యూ, ఇంటర్వ్యూకి ముందు నాకు టెన్షన్ గా అనిపించింది. నెక్స్ట్ ఎక్స్పెన్సివ్, కాస్టింగ్ అ లాట్ ఆఫ్ మనీ, ఎక్స్పెన్సివ్, the gold chain is very expensive, my laptop is very expensive, the phone I'm using is very expensive, అంటే ఏంటి, నా ఫోన్ ఎక్స్పెన్సివ్ చాలా ఖరీదైందని అర్థం. ఓకే, నా ల్యాప్టాప్ చాలా ఖరీదైందని అర్థం, అంటే my laptop is very expensive. ఓకే, నెక్స్ట్ స్టిక్కీ అంటే అతుక్కుపోవటం. ఓకే, స్లైట్లీ వెట్ ఆర్ సాఫ్ట్, able to attach easily to things. స్టిక్కీ అంటే స్టిక్కీగా, chewing gum is very sticky, right, అది. my hands are sticky, నా చేతులు జిగటగా ఉన్నాయి. యానింగ్ అంటే ఆవలించడాన్ని మనం యానింగ్ అంటాం. ఓపెనింగ్ ద మౌత్ వైడ్ బికాస్ ఆఫ్ టైర్డ్నెస్ ఆర్ స్లీపింగ్, యానింగ్, హిస్ యానింగ్ లౌడ్లీ. ఓకే, ద బాయ్ ఈజ్ యానింగ్ ఇన్ క్లాస్, ఆ అబ్బాయి తరగతిలో ఆవలిస్తున్నాడు. నెక్స్ట్ మైల్డ్ అంటే నాట్ స్ట్రాంగ్ ఆర్ సివియర్, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇది మైల్డ్ ఫీవరే అంట, అంటే చిన్న జ్వరమే, మామూలు సాధారణమైందంట, అతనికి తేలికపాటి జ్వరము ఉంది, హీ హ్యాస్ అ మైల్డ్ ఫీవర్. షాలో, నాట్ డీప్, షాలో అంటే పైన, ఆ నీరు లోతుగా లేవు, లోతు అంటే లో, డీప్ అంటాం. ఓకే, షాలో అంటే పైననే, ద వాటర్ ఇస్ షాలో అంటే నాట్ డీప్. డిజీ, ఓకే, కళ్ళు తిరుగుతున్నాయి అంటాం, తిరిగి కళ్ళు తిరుగుతాయి, అప్పుడు ఐ ఫీల్ డిజీ అనొచ్చు. ఓకే, ఫీలింగ్ లైక్ ఎవ్రీథింగ్ ఇస్ స్పిన్నింగ్, నాకు తల తిరుగుతున్నట్టు ఉంది, ఐ ఫీల్ డిజీ. నెక్స్ట్ ఫ్లఫీ, ద పిల్లో ఫీల్స్ ఫ్లఫీ, ఆ దిండు మెత్తగా ఉంది, మెత్తగా ఫ్లఫీ, అట్లా పిల్లోస్ ఉంటాయి కదండి ఫ్లఫ్ గా, దాన్ని మనం ఫ్లఫీ అంటాం. నెక్స్ట్ స్టేల్, ద బ్రెడ్ బికేమ్ స్టేల్, ఆ బ్రెడ్ తాజాదనం కోల్పోయింది. నెక్స్ట్ ప్రెషియస్, వెరీ వాల్యుబుల్, టైమ్ ఇస్ ప్రెషియస్, సమయం ఎంతో విలువైంది. ప్రెషియస్, యూఆర్ అ ప్రెషియస్ విమెన్, మీరు చాలా విలువైన వ్యక్తి అని చెప్పాలన్నప్పుడు కూడా యూ కెన్ యూజ్ ద వర్డ్ ప్రెషియస్, అంటే చాలా విలువైంది అని అర్థం అనమాట. సో ఐ థింక్ వీ హ్యావ్ ఫినిష్డ్ ఆల్ ది 80 vocabulary and vocabularies. సో మీకు దీంట్లో ఎన్ని తెలుసో ఎన్ని తెలీదో మీరు కింద కామెంట్స్ లో పెట్టండి. ఈ వీడియో యూస్ఫుల్ అయితే ఉపయోగపడే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ ద డే అండ్ బై ఎవ్రీవన్.